ఐఎమ్ డాక్టర్ శశికాంత్, సీనియర్ కన్సల్టెంట్ ప్లాస్టిక్ కాస్మెటిక్ సర్జన్. ఇవాళ మనము వేలి మొనలకు సంబంధించిన ఇంజురీస్ గురించి కానీ దాన్ని ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాము అనే దాని గురించి కానీ మనం మాట్లాడదాం. సో వేలి మొనలు అనేది చాలా ఇంపార్టెంట్. వేలి మొనలు ఎట్లా ఉంటాయి అంటే వేలి మొనల్లో చాలా సెన్సిటివ్ ఉంటాయి, నర్వ్స్ ఉంటాయి. నరాలు ఏదైతే ఉంటాయో అవి చాలా హై కాన్సన్ట్రేషన్లో నరాలు వేలి మొనల్లో ఉంటాయి. ఎందుకంటే మనం వేలి మొనల్ని అది పట్టుకునేటప్పుడు ఫైన్ సెన్సేషన్స్ అన్నీ మనం వేలి మొనల ద్వారానే మన బ్రెయిన్కి మనం ఫీల్ అవుతాం. సో దీనివల్ల ఏమవుతుందంటే వేలి మొనలకి ఇంజరీ జరిగినప్పుడు ఈ వేలి మొనల స్కిన్ ఎస్పెషల్లీ ఏదైతే ముఖ్యంగా మన తెల్లపాటు ఉంటుందో మందమైన వేలి మొనల స్కిన్ ఏదైతే ఉంటుందో అది కనుక డ్యామేజ్ అయితే మనము ఈ ఫైన్ సెన్సేషన్ అంతా పోతుంది. అలాగే మనము ఏదైనా గట్టిగా పట్టుకున్నప్పుడు కానీ ప్రెషర్ అప్లై చేసినప్పుడు కానీ ఈ వేలి మొనల్లో స్కిన్ ఏదైతే సాఫ్ట్నెస్ మెత్తగా ఏదైతే ఉంటుందో అది మనకి ఒక కుషన్ లాగా ఏర్పడుతుంది. సో బోన్కి ఆ ఆబ్జెక్ట్కి మధ్యలో ఒక కుషన్ లాగా ఫామ్ అయ్యి అది గట్టిగా ప్రెషర్ని అది పట్టుకోవడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఈ వేలి మొనల్ ఇంజరీస్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ ఫంక్షన్ ఫైన్ సెన్సేషన్ కానీ ఆ బఫర్ ఏదైతే ఆ స్పాంజ్ లైక్ యాక్టివిటీ ఉంటుందో అది పోవడం వల్ల ఒకటి సెన్సేషన్ సరిగా ఉండదు, ఇంకొకటి బఫర్ యాక్టివిటీ ఏదైతే సాఫ్ట్నెస్ ఉంటుందో అది పోయి హార్డ్గా ఉండటం వల్ల కొంచెం పెయిన్ రావడం కానీ ఆర్ఎల్స్ దట్ హార్డ్ ఫీలింగ్ వచ్చి ఇంజురీస్ ఎక్కువ అంటే రీకన్స్ట్రక్ట్ చేసిన ఆ చర్మం స్కార్ మీద కూడా మళ్ళీ పుళ్ళు ఫామ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ మనము ఇది చేయాలంటే ఆ ఫింగర్ టిప్ని ఇవన్నీ మనము అవాయిడ్ చేయాలి అంటే ఫింగర్ టిప్ని మనము రీకన్స్ట్రక్ట్ చేయాలి. ఎలా రీకన్స్ట్రక్ట్ చేస్తాం? ఫింగర్ టిప్ రీకన్స్ట్రక్షన్ ఎప్పుడు సిమిలర్ టిష్యూస్ అంటే అలాగే లావుగా మెత్తగా ఉండే టిష్యూస్ నుంచి తీసుకోవాలి. సో అది ఎక్కడ దొరుకుతుంది? సో చేతి దగ్గర నుంచే తీయాలి. ఎలా? VY అడ్వాన్స్మెంట్ ఫ్లాప్స్ అంటాం, అలాగే థినర్ ఫ్లాప్స్ అంటాం. కొన్ని 2-3 రకాల ఫ్లాప్స్ ఉంటాయి. ఫ్లాప్ అంటే ఆ పక్కన నార్మల్ టిష్యూ అంటే అన్ఇంజ్యూర్డ్ ఆర్ ఏదైతే మనము దెబ్బ తగిలిన ఏరియా ఉంటుందో ఆ ఏరియా నుంచి మనము స్కిన్ను లేపి ఈ డిఫెక్ట్ అంటే ఏదైతే దెబ్బ తగిలిన పోర్షన్ ఉంటుందో ఎక్కడైతే చర్మం పోయిందో అక్కడికి మనం తీసుకెళ్తాం. అది లోకల్గా అడ్వాన్స్ చేయడం ద్వారా కూడా మనం చేయొచ్చు, ఆర్ దూరం నుంచి టిష్యూస్ని తీసుకోవచ్చు. ఎలాగంటే మన బొటన్ వేల్ కింద థీనర్ ఎమినెన్స్ ఉంటాం అక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు అనమాట. సో దగ్గరలో ఉన్న నార్మల్ టిష్యూ నుంచి ఎలా తీసుకుంటాం? నార్మల్ స్కిన్ నుంచి అంటే VY అడ్వాన్స్మెంట్ ఫ్లాప్స్ అంటారు. ఆ VY అడ్వాన్స్మెంట్ అంటే ఒక V షేప్లో కట్ చేసి ఆ చర్మాన్ని పైకి లేపి కొంచెం ముందుకు లాగుతాం ఈ డిఫెక్ట్లోకి. దాన్ని డిఫెక్ట్లోకి ముందుకు లాగిన తర్వాత Y షేప్లో క్లోజ్ చేస్తాం. సో దాన్ని VY అడ్వాన్స్మెంట్ ఫ్లాప్ అంటారు. దీనికి కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి. ఇది కొంత సైజు వరకే ఇది ముందుకు లాగగలం అనమాట. అలాగే ఇది వేలికి సైడ్ భాగం నుంచి తీయచ్చు, మధ్య భాగం నుంచి కూడా తీయచ్చు అనమాట. సో అలాగే ఇలా ఈ VY అడ్వాన్స్మెంట్ ఫ్లాప్ చిన్న డిఫెక్ట్స్కి మనం బాగా ఉపయోగపడుతుంది. కొంచెం డిఫెక్ట్స్ పెద్దగా ఉన్నాయంటే అప్పుడు ఏం చేస్తామంటే ఈ బొటన్ వేల్కి కింద భాగం థీనర్ ఎమినెన్స్ అంటారు. ఈ థీనర్ ఎమినెన్స్ నుంచి చర్మం కట్ చేసి 3 వైపులా లేపుతాం, ఇలా ఒక ఫ్లాప్ లాగా లేపుతాం అనమాట. లేపి ఈ ఫింగర్ డిఫెక్ట్ని డిఫెక్ట్ని ఈ చర్మాన్ని కానిచ్చి 3 వైపులా స్టిచ్ చేస్తాం, ఒకవైపు ఫ్రీగా వదిలేస్తాం అనమాట. ఇలా 3 వారాలు మనము ఫింగర్ని ఇలా పెడతాం. ఇది అలా పెట్టడం ఎలా కష్టమవుతుంది కాబట్టి దీన్ని అదే పొజిషన్లో ఉండడానికి మనం మంచిగా ప్లాస్టర్స్ అన్నీ వేసేసి కదలకుండా ఆ పొజిషన్లో 3 వారాలు పెడతాం. 3 వారాల తర్వాత ఏం చేస్తామంటే ఏదైతే 4వ సైడ్ మనం కట్ చేయకుండా వదిలేసామో అక్కడ మనం కట్ చేసి దీన్ని ఫ్రీ చేసేస్తాం. ఈ వేల్ని ఫ్రీ చేసేసి ఈ 4వ సైడ్ ఏదైతే ఉంటుందో అది ఈ మిగిలిన ఏరియా ఆఫ్ డిఫెక్ట్ని క్లోజ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా మనం చర్మాన్ని దూరం నుంచి అంటే ఆ పక్కనే ఉన్న చర్మం కాకుండా దూరంగా ఉన్న చర్మాన్ని మనం డిఫెక్ట్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ 3 వారాల్లో ఏమవుతుందంటే మనం ఈ 3 వైపులా ఏదైతే కుడతామో ఫస్ట్ డే 1 రోజు అది రక్త ప్రసరణ అంతా కూడా పక్కన ఉన్న టిష్యూ నుంచి తీసుకొని 3 వారాల్లో అది కలిసిపోతుంది. సో అప్పుడు మనం 4వ భాగం 3 వారాల తర్వాత కట్ చేసిన తర్వాత కూడా ఈ రక్త ప్రసరణ అనేది ఈ ముందు హీల్ అయిపోయిన 3 సైడ్ల నుంచి రక్త ప్రసరణ రావడంతో దానికి ఆక్సిజన్ అంది ఈ 4వ సైడ్ కూడా బాగా హీల్ అయిపోయి మొత్తం నార్మల్ టిష్యూ వచ్చేసినట్టు అవుతుంది అనమాట. సో దీన్ని థీనర్ ఫ్లాప్ అని అంటాం. సో ఈ విధంగా మనము చర్మాన్ని వేలి మొనలలో ఉన్న చర్మం చూపుడు వేలు అవ్వచ్చు, మధ్య వేలు అవ్వచ్చు, ఆర్ మిగతా వేళ్ళు అవ్వచ్చు, వీటన్నిటికి కూడా మనము ఫింగర్ టిప్ని వేలి మొనల్ని మనము నార్మల్కి దగ్గరగా రీకన్స్ట్రక్ట్ చేస్తాం అన్నమాట. సో ఇలా మనము ఫింగర్ టిప్ రీకన్స్ట్రక్షన్ చేస్తాం.